Very good morning. SBI PO explanation model test number 846. 846. Model test number 846. Quantitative aptitude question number 31 onwards. 31. Question number 31. Q and Q till ichadandi. In the following questions, two statements numbered 1 and 2 are given. On solving them, we get quantity 1 and quantity 2 respectively. Solve for both the quantities and choose the correct option. Quantity 1, quantity 2 solve chesi ఆ రెండిట్ల మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఎస్. Quantity 1. Without stoppage, a train travels a certain distance with an average speed of 60 kilometers per hour. Without stoppages, a train travels a certain distance with an average speed of 60 kilometers per hour. But with stoppages, it covers the same distance with an average speed of 40 kilometers per hour. On an average, how many minutes per hour does the train stop during the journey? Without stoppages, the speed of the train is 60. With stoppages, the speed of the train is 40 kilometers per hour. Without stoppages, 60 kilometers per hour, average speed. With stoppages, the average speed is 40. Then how many minutes the train stop in 1 hour? ఒక గంటలో ఎంత టైం ఆగింది అంటే 40 కిలోమీటర్స్ కవర్ చేసినప్పుడు విత్ స్టాపేజెస్ ఆ 1 అవర్లో 40 కిలోమీటర్స్ కవర్ చేసినప్పుడు ఎంత టైం అది ఆగింది అని అడుగుతున్నాడు. హౌ మెనీ మినిట్స్ డిడ్ ద ట్రైన్ స్టాప్ ఇన్ 1 అవర్? సో దాని యావరేజ్ స్పీడ్ వితౌట్ స్టాపేజెస్ తీసుకుంటే 60 కిలోమీటర్స్ పెర్ అవర్ అండి. 60 కిలోమీటర్స్ ద ట్రైన్ కెన్ కవర్ ఇన్ 1 అవర్. 60 కిలోమీటర్స్ పెర్ అవర్. పెర్ అవర్ అంటే 60 మినిట్స్లో, అంటే 60 మినిట్స్లో 60 కిలోమీటర్స్ కవర్ చేస్తుంది. బట్ విత్ స్టాపేజెస్ 40 కిలోమీటర్స్ కవర్ చేస్తుంది. విత్ స్టాపేజెస్ 40 కిలోమీటర్స్ కవర్ చేస్తుంది అంటే 40 కిలోమీటర్స్ కవర్ చేయడానికి దానికి ఎంత టైం పడుతుందంటే 40 మినిట్సే టైం పడుతుంది. అంటే రిమైనింగ్ 20 మినిట్స్ స్టాపేజెస్లో వేస్ట్ చేస్తుంది. Therefore, how many minutes does the train stop in 1 hour అని అడిగాడు. 20 minutes the train stops in 1 hour. రిమైనింగ్ 40 minutes మాత్రమే ట్రావెలింగ్లో ఉంది. 40 minutes 60 kilometers per hour స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది కాబట్టి 40 minutesలో 40 kilometers ట్రావెల్ చేస్తుంది. రిమైనింగ్ 20 minutes స్టాపేజెస్లో టైం వేస్ట్ చేస్తుంది. ఆర్ యూ క్లియర్ దట్? నెక్స్ట్, క్వాంటిటీ 2. Two typists undertake to do the job. Two typists undertake to do a job. The second typist begins working 1 hour after the first. 3 hours after the first typist has begun working, there is still 9/20th part of the work to be done. 9/20th part of the work to be done. చేయాల్సి ఉంది అంటున్నాడు. 9/20th part చేయాల్సి ఉంది అంటే 11/20th part కంప్లీట్ అయింది అని. Two typists undertake to do a job. ఇద్దరు టైపిస్ట్ ఆ వర్క్ని తీసుకున్నారు. The second typist begins working 1 hour after the first. మొదటి వాడు స్టార్ట్ చేసిన గంట తర్వాత కానీ రెండో వాడు స్టార్ట్ చేయట్లేదు. 3 hours after the first typist has begun working, there is still 9/20th part of the work to be done. When the assignment is completed, it turns out each typist has done half of the work. How many hours would it take each one to do the work, whole job individually? సో వీళ్ళిద్దరూ ఒక్కొక్కడికి ఎంత టైం పడుతుందని అడుగుతున్నాడు. ఫస్ట్ టైపిస్ట్ ఏ అనుకుందాం, సెకండ్ టైపిస్ట్ బి అనుకుందాం. ఫస్ట్ టైపిస్ట్ ఏ అవర్స్లో కంప్లీట్ చేస్తున్నాడు ఆ వర్క్ని, సెకండ్ టైపిస్ట్ బి అవర్స్లో కంప్లీట్ చేస్తున్నాడు. ఫస్ట్ టైపిస్ట్ 1 hour వర్క్ ఈజ్ ఈక్వల్ టు 1/A, సెకండ్ టైపిస్ట్ 1 hour వర్క్ ఈజ్ ఈక్వల్ టు 1/B. ఇద్దరు కలిపి ఇంకా 9/20th పార్ట్ ఆఫ్ ద వర్క్ టు బి డన్ అంటున్నాడు. టు బి డన్ చేయాల్సి ఉంది అంటే కంప్లీట్ అయింది ఎంత అంటే 11/20th పార్ట్ ఆఫ్ ద వర్క్ టు 11/20th పార్ట్ ఆఫ్ ద వర్క్ డన్, ఆల్రెడీ డన్. 9/20th పార్ట్ టు బి డన్ చేయాల్సి ఉంది. The second typist has begun working 1 hour after the first. సెకండ్ వాడు మొదటి వాడు స్టార్ట్ చేసిన గంట లేట్గా స్టార్ట్ చేస్తున్నాడట. 3 hours after the first typist has begun working. మొదటి వాడు పని ప్రారంభించిన 3 గంటల తర్వాత అంటున్నాడు. అంటే వీడు 3 గంటలు చేస్తే వీడు 2 గంటలు చేస్తాడు. వీడికంటే 1 hour లేట్గా స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి. సో వీటి 1 hour వర్క్ ఈజ్ ఈక్వల్ టు మొదటి వాడు ఏ అవర్స్లో చేస్తాడు అనుకుంటే 1 hour వర్క్ ఈజ్ ఈక్వల్ టు 1/A, 3 hours వర్క్ ఈజ్ ఈక్వల్ టు 3/A. 3 hours ఆఫ్టర్ ద ఫస్ట్ టైపిస్ట్ హ్యాస్ బిగన్ వర్కింగ్. 9/20th పార్ట్ ఆఫ్ ద వర్క్ టు బి డన్ అంటే 11/20th పార్ట్ కంప్లీటెడ్ ఆల్రెడీ. సో వీడు 3 hours అంటే వీడి కంటే 1 hour లేట్గా స్టార్ట్ చేస్తున్నాడు. ద సెకండ్ టైపిస్ట్ బిగిన్స్ వర్కింగ్ 1 hour ఆఫ్టర్ ద ఫస్ట్ టైపిస్ట్. దెర్ఫోర్ ఒక ఈక్వేషన్ వచ్చింది, ఇంకొక ఈక్వేషన్ కావాలి మనకి. ఎందుకంటే 2 unknowns సాల్వ్ చేయాలంటే 2 ఈక్వేషన్స్ కావాలి. When the assignment is completed, it turns out each typist has done half of the work. అసైన్మెంట్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఇద్దరు కూడా చెరొక సగం చేశారట. అసైన్మెంట్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఇద్దరు చెరొక సగం చేశారు అంటే ఎంత టైంలో చేశారో తెలియదు. అసైన్మెంట్ ఏ టైపిస్ట్ T hours చేశాడు అనుకోండి, T/A
టీ బై ఏ, 1 hour వర్క్ ఈజ్ ఈక్వల్ టు 1 by a, టీ అవర్స్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు టీ బై ఏ. వీడు హాఫ్ చేస్తే వాడు కూడా హాఫ్ చేశాడట బి కూడా. when the assignment was completed, when the assignment is completed, each typist has done half of the work. వీడు టీ అవర్స్ చేస్తే వీడు 1 hour లేట్ గా స్టార్ట్ చేస్తున్నాడు కూడా టీ మైనస్ 1 hour వర్క్ చేస్తాడు. టీ బై ఏ వీడు టీ మైనస్ 1 by b is equal to each one can complete half of the work. వీడు హాఫ్ చేశాడు, వీడు హాఫ్ చేశాడట. when the assignment is completed, it turns out to be each typist has done half of the work. ఇద్దరు కూడా చెరొక సగం చేశారు అసైన్మెంట్ కంప్లీట్ అయ్యేటప్పటికి. ఇప్పుడు ఇవి ఈక్వేషన్స్ అండి. ఈక్వేషన్స్ మనకి అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఏ బి టి, 3 అన్నోన్స్. ఈక్వేషన్స్ ఇదొక ఈక్వేషన్, ఈ రెండింటిని తీసుకుంటే ఒక ఈక్వేషన్, ఈ రెండింటిని తీసుకుంటే ఇంకొక ఈక్వేషన్. దేర్ ఫర్ 3 ఈక్వేషన్స్ 3 అన్నోన్స్. వీ కెన్ సాల్వ్. దేర్ ఫర్ ఇది మనం తీసుకుంటే ఫస్ట్ తీసుకుంటే ఇది ఏమవుతుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2t అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 2t, బి ఈజ్ ఈక్వల్ టు 2t minus 2. సో ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2t, బి ఈజ్ ఈక్వల్ టు 2t minus 2, 2t minus 2, 2t minus 2 వచ్చింది. సో ఇప్పుడు ఈ 2t దగ్గర మనం 2t దగ్గర ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి, అంటే ఈ 2 ఇటువైపుకి వస్తే అంటే బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 2. ఆ బి ఎటువైపుకి వచ్చి ఏ ఎటువైపుకి వెళ్తే దిస్ ఇంప్లైస్ ఈక్వేషన్ నుంచి మనకి ఏమొస్తుందంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, సో ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఇప్పుడు ఏ బి డిఫరెన్స్ 2 ఉండాలి. ఇక్కడ ఏకి బికి ఎల్సిఎం 20 అవ్వాలి. డిఫరెన్స్ 2 ఉండాలి, ఎల్సిఎం 20 అవ్వాలంటే ఎల్సిఎం 20 అవ్వాలంటే ఇక్కడ ఏబి అయ్యే ఛాన్స్ 4 hours 5 hours. 4 hours 5 hours అయితే డిఫరెన్స్ 5 hours 4 hours తీసుకుంటే డిఫరెన్స్ 5 4s are 20, డిఫరెన్స్ మనకి 1 hour వస్తుంది. కానీ బి మైనస్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 hours. అంటే డిఫరెన్స్ 2 రావాలి, ఎల్సిఎం 20 అవ్వాలంటే 10 and 8 అయితే సరిపోతుందేమో. ఇది 10 ఇది 8 తీసుకున్నాం అనుకోండి, 10 minus 8 ఈజ్ ఈక్వల్ టు 2. అయితే ఇక్కడ 8 పెట్టాం అనుకోండి, బి దగ్గర 8 పెడితే 2 by 8 1 by 4. దిస్ ఇస్ 1 by 4, దిస్ ఇస్ 1 by 4, దిస్ ఇస్ 3 by 10, 3 by 10 1 by 4. 10 కి 4 కి ఎల్సిఎం 20, 10 2 times కాబట్టి 6 అండ్ బి ఇక్కడ ఎంత ఉందండి 4 కాబట్టి 1 by 4 కాబట్టి 5 times 6 plus 5 11 by 20 satisfied. Therefore a is equal to 10 and b is equal to 8 satisfies. A is equal to 10, b is equal to 2 satisfies the given conditions. Okay, therefore ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్వాంటిటీ 1 ఎంత వచ్చిందో చూడండి. క్వాంటిటీ 1 ఎంత వచ్చిందంటే q1 is equal to 20 minutes వచ్చింది. ఇప్పుడు q2 ఈ రెండు ఏ తీసుకున్నా బి తీసుకున్నా పోనీ రెండు కలిపి తీసుకున్నా మనకి దీనికంటే తక్కువ ఉంటుంది. అంటే ఈచ్ వన్ ఆఫ్ ద అని అడిగాడు, అంటే ఇది క్వశ్చన్ లాగా అడిగాడు కానీ ఎవరిదో ఒకరిది కన్ఫర్మ్ చేస్తుంటే బాగుండేది. సో హౌ మెనీ అవర్స్ వుడ్ ఇట్ టేక్ ఈచ్ వన్ టు డూ హోల్ వర్క్ ఇండివిజువల్ అన్నాడు. సో అలా కాకుండా ఇద్దరు కలిపి ఎన్ని అవర్స్ చేస్తారు అని అడిగితే ఇద్దరు కలిపి చెప్పేవాళ్ళం. ఓకే, దేర్ ఫార్ ఏం తీసుకున్నప్పటికీ కూడా దీనికంటే తక్కువ వస్తుంది. దేర్ ఫార్ q1 గ్రేటర్ దాన్ q2 అవుతుంది. q1 గ్రేటర్ దాన్ q2 అంటే 10 తీసుకున్నా మీరు 8 తీసుకున్నా ఎవరితో కంపేర్ చేసినా q1 is greater than q2. దేర్ ఫార్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్, q1 greater than q2. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ 32. A dog after traveling 50 kilometers meets a Swami who counsels him to go slower. He then proceeds at 3/4 of his former speed and arrives at his destination 35 minutes late. Had the meeting occurred 24 kilometers further, the dog would have reached its destination 25 minutes late. The speed of the dog is. So ఏం చెప్తున్నాడంటే a dog after traveling 50 kilometers, డాగ్ ఒక 50 kilometers ట్రావెల్ చేస్తుందట. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 50 kilometers అనుకుందాం. సో ఇక్కడ 50 kilometers వచ్చేటప్పటికి స్పీడ్గా రన్ చేసుకుంటూ వస్తుంది. A dog after traveling 50 kilometers meets a స్వామి, ఒక స్వామి కలిసాడట. ఆ స్వామి కలిసి who counsels him to go slower, కౌన్సిలింగ్ ఇచ్చాడు. దేనికి? డాగ్కి. ఎవరు? స్వామి. స్వామి కౌన్సిలింగ్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడండి? ఎందుకు స్పీడ్గా అంత స్పీడ్గా వెళ్తున్నావు, స్లోగా వెళ్ళు అన్నాడట. సో దెన్ a dog after traveling 50 kilometers meets a Swami who counsels him to go slower. వెరీ గుడ్. అంటే ఇప్పటి వరకు ఏదైతే స్పీడ్తో వస్తుందో అక్కడి నుంచి స్పీడ్ తగ్గించిద్దట. హీ దెన్ ప్రొసీడ్స్ 3/4 ఆఫ్ ద ఫార్మర్ స్పీడ్. అంటే ఇక్కడ వరకు ఎస్ స్పీడ్తో వస్తే ఇక్కడ స్వామిని కలిసిన తర్వాత 3/4 ఆఫ్ ద స్పీడ్తో ట్రావెల్ చేస్తుందట ఆ డాగ్.
He then proceeds 3/4 of the formal speed and arrives its destination 35 minutes late. స్పీడ్ తగ్గిపోయింది కదండి, దానివల్ల డెస్టినేషన్ 35 minutes లేట్గా వెళ్ళిందట. ఏదో మీటింగ్ వెళ్తుంది, సో ఆ మీటింగ్ లేట్ అయిపోయింది పాపం డాగ్కి. ఓకేనండి. ఎందుకు స్వామి మధ్యలో కలిసి ఎందుకు అంత స్పీడ్గా వెళ్తున్నావు, స్లోగా వెళ్ళు అన్నాడట. దాంతో ఈ డాగ్ ఏంటంటే దాని ఒరిజినల్ స్పీడ్లో 1/4 25% స్పీడ్ తగ్గించి 75% 3/4 ఆఫ్ ద స్పీడ్తో ట్రావెల్ చేయడం మూలంగా డెస్టినేషన్ 35 minutes లేట్గా వెళ్ళింది డాగ్. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడేమంటున్నాడంటే హ్యాడ్ ద మీటింగ్ అక్కడ్ 24 kilometers ఫర్దర్. ఈ స్వామి ఈ 50 kilometers ట్రావెల్ చేసిన తర్వాత కాకుండా ఇంకొక 24 kilometers ట్రావెల్ చేసిన తర్వాత స్వామి కలిసి ఉంటే, అంటే స్వామి ముందుగా వచ్చేసాడు, స్వామి అలా కాకుండా ఇంకొక 24 kilometers తర్వాత దానికి వచ్చి ఉంటే, అంటే ఈ 24 kilometers కూడా దాని ఒరిజినల్ స్పీడ్తో వచ్చి ఉంటే, అంటే అక్కడి నుంచి మాత్రమే, ఎక్కడి నుంచి ఇంకొక 24 kilometers తర్వాత నుంచి మాత్రమే దాని స్పీడ్ తగ్గుంటే, దెన్ అప్పుడేమంటున్నాడు హ్యాడ్ ద మీటింగ్ అక్కర్డ్ 24 kilometers ఫర్దర్ ద డాగ్ వుడ్ హ్యావ్ రీచ్డ్ ఇట్స్ డెస్టినేషన్ 25 minutes లేట్. అప్పుడు అయినప్పటికీ కూడా 25 నిమిషాలు లేట్ అయ్యేదట. అంటే ఇక్కడ వరకునేమో ఇప్పుడు ఒరిజినల్, ఇంతకు ముందు ఈ ఇక్కడ వరకు ఎస్ స్పీడ్తో వచ్చాడు, ఇక్కడ నుంచి 3/5 ఆఫ్ నార్మల్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది డాగ్ అండి. అలా కాకుండా ఎక్కడ వరకు ఎస్ స్పీడ్తో వచ్చి అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎస్ స్పీడ్తో వచ్చి అక్కడి నుంచి 3/4 ఆఫ్ ద స్పీడ్తో ట్రావెల్ చేస్తే, అంటే ఇంకొక 24 kilometers తర్వాత జరిగి ఉంటే అప్పుడు 25 minutes లేట్ అయ్యేదట డెస్టినేషన్ రీచ్ అవడానికి. అంటే టైం డిఫరెన్స్ ఎంత చెప్తున్నాడంటే ఇక్కడ 35 minutes లేట్, ఇక్కడ 25 minutes లేట్. టైం డిఫరెన్స్ ఇస్ 10 minutes. 10 minutes అంటే 1/6 hour. 10/60 1/6 hour. సో ఎందువల్ల డిఫరెన్స్ వచ్చిందండి 10 minutes అంటే, ఇదిగోరండి ఈ 24 kilometers ఒకసారేమో 3/4 ఆఫ్ ద స్పీడ్తో వెళ్ళింది, ఇంకొకసారేమో 24 kilometers ఈ ఎస్ స్పీడ్తోనే వెళ్ళింది. ఈ 24 kilometers తర్వాత 3/4 ఆఫ్ ద స్పీడ్తో వచ్చింది. అంటే ఈ 24 kilometers ఎస్ స్పీడ్తో వెళ్ళడం, ఈ 24 kilometers 3/4 ఆఫ్ ద స్పీడ్తో వెళ్ళడం వల్ల ఈ 10 minutes డిఫరెన్స్ వచ్చింది. టైం డిఫరెన్స్ ఆ డిస్టెన్స్ 24 kilometers. 24 kilometers ఒకసారేమో 3/4 ఆఫ్ ద స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది, ఇంకొకసారి ఆ 24 kilometers ఎస్ స్పీడ్తో దాని ఒరిజినల్ స్పీడ్తో ట్రావెల్ చేసింది, దానివల్ల 10 minutes డిఫరెన్స్ వచ్చింది. 10 minutes అంటే 1/6 hour. ఇది ఈక్వేషన్. మనకి ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే దెన్ యూ విల్ గెట్ ద స్పీడ్ ఆఫ్ ద డాగ్ ఎస్ వచ్చేస్తుంది. ఈ 4 పైకి వెళ్ళిపోతుందండి, ఈ 4 పైకి వెళ్ళిపోతే ఇది 96 అయిపోతుంది. దేర్ ఫోర్ ఈ 4 ఇక్కడ మల్టిప్లై అయిపోతుంది, 4 into 24 96. దేర్ ఫోర్ ఎల్సిఎం ఈస్ 3s. 3s is the LCM. 4 24s are 96 minus s 3 times 3 24s are 72 is equal to 1/6. Therefore ఇప్పుడు 3s is equal to ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 96 లోంచి 72 తీస్తే 24 into 6. 24 6 are 144. 3s is equal to 144 అయితే s is equal to 48. Therefore this implies a speed of the dog is 48 kilometers per hour. That is the speed of the dog. ఇదండి ఆ క్వశ్చన్ చేసే పద్ధతి. ఓకే, సో ఇదంతా ఎక్స్ప్లెనేషన్. అంటే క్వశ్చన్ చూడగానే మీకు ఈక్వేషన్ పడిపోవాలి. ఆ 24 kilometers వల్ల ఆ 24 kilometers ఒకసారి ఎస్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది, ఇంకోసారి 3/4 ఆఫ్ ద ఎస్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది, దానివల్ల 10 minutes టైం డిఫరెన్స్ వచ్చిందనేది తెలియాలి మనకి. అంటే వెరీ సింపుల్ దాట్. ఇక్కడ చూస్తే ఆ 24 kilometers ఒకసారి 3/4 ఆఫ్ ద స్పీడ్తో ట్రావెల్ చేసింది, అదే 24 kilometers ఎస్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది, దానివల్ల డిఫరెన్స్ టైం డిఫరెన్స్ 1/6 hour. ఈ 4 పైకి వెళ్ళిపోతుంది, అప్పుడు ఇక్కడ ఎల్సిఎం 3s వస్తుంది. 3s ఈ 4 పైకి వెళ్ళిపోవడం వల్ల 96 మైనస్ ఈ s 3 times 3 24s are 72. Therefore 24 into 1/6. Therefore 3s is equal to 144. s is equal to 48 kilometers per hour. That is the speed of the dog. ఇది మనం చెప్పాల్సింది. నెక్స్ట్ Q2 చూడండి. దీంట్లో Q2 quantity 2. In a race of 600 meters, Ajay beats Vijay by 60 meters. And in a race of 500 meters, Vijay beats Anjay by 25 meters. By how many meters will Ajay beat Anjay in a 400 meters race? Okay. In a race of 600 meters, Ajay beats Vijay by 60 meters. In a race of 500 meters, Vijay beats Anjay by 25 meters. By how many meters will Ajay beat Anjay in a race of 400 meters? ఇక్కడ చూస్తే అజయ్, విజయ్, అంజయ్. There are 3 persons అండి. అంజయ్. సో ఫస్ట్ ఏం చెప్పాడు చూడండి. ఇన్ ఎ రేస్ ఆఫ్ 600 meters, అజయ్ బీట్స్ విజయ్ బై 60 meters. 600 meters రేస్లో వీడు 600 meters కవర్ చేసేటప్పటికి విజయ్ని 50 meters
60 మీటర్స్తో బీట్ చేస్తున్నాడట, అంటే వీడు 540 మీటర్స్ ట్రావెల్ చేస్తున్నాడు. ఇన్ ఎ రేస్ ఆఫ్ 600 మీటర్స్ అజయ్ బీట్స్ విజయ్ బై 60 మీటర్స్. అంటే అజయ్ విజయ్ని 60 మీటర్ల తేడాతో ఓడించాడు. 60 మీటర్ల తేడాతో ఓడించాడు అంటే వీడు 600 మీటర్లు కవర్ చేసేటప్పుడు వీడు 540 కవర్ చేశాడు. వాళ్ళ రేషియో ఆఫ్ డిస్టెన్స్ కవర్డ్ ఈజ్ నథింగ్ బట్ రేషియో ఆఫ్ దేర్ స్పీడ్స్ 10:9. సో ఎందుకంటే అది రేస్ కాబట్టి ఇఫ్ ద టైమ్ ఇంటర్వల్స్ ఆర్ ఈక్వల్, వాళ్ళిద్దరికి కూడా ట్రావెల్ చేసే టైం ఇంటర్వల్ ఈక్వల్గా ఉంటుంది రేస్ అంటే. If two bodies are traveling for the same time period, the distance covered by them is directly proportional to their speed. వాళ్ళ యొక్క స్పీడ్స్ రేషియోలోనే డిస్టెన్స్ కవర్ చేస్తారు. అంటే ఇప్పుడు డిస్టెన్స్ కవర్ చేసే రేషియోనే స్పీడ్స్ రేషియో అవుతుంది. ఓకే, నెక్స్ట్. అండ్ ఇన్ ఎ రేస్ ఆఫ్ 600 meters, Ajay beats Vijay by 60 meters, and in a race of 500 meters, Vijay beats Anjay by 25 meters. 500 meters రేస్ అయితే వీడు 500 కవర్ చేసేటప్పటికి వీడు 475 కవర్ చేస్తున్నాడట. అంటే విజయ్ బీట్స్ అంజయ్ బై 25 మీటర్స్. అంటే వీళ్ళిద్దరు రేషియో ఎలా ఉందంటే 25 క్యాన్సిలేషన్ 20:19. దర్ ఫర్ కాంపౌండ్ రేషియో తీసుకుంటే 10:20s కాంపౌండ్ రేషియో తీసుకుంటే మనం ఇలాగా, దర్ ఫర్ 10:20s ఆర్ 200 అండ్ 9:20s ఆర్ 180 అండ్ 9:19s ఆర్ 171, 19:9s ఆర్ 171. So therefore this is the ratio of their distance traveled or speeds ratio. Speeds ratio అనే distance ratio అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు, బై హౌ మెనీ మీటర్స్ విల్ అజయ్ బీట్స్ అంజయ్ ఇన్ ఎ రేస్ ఆఫ్ 400 meters. 400 meters రేస్ లో అజయ్ అంజయ్ని ఎన్ని మీటర్స్ తేడాతో ఓడిస్తాడు. దర్ఫోర్ ఇక్కడ 200 కవర్ చేసేటప్పటికి వాడు 171 కవర్ చేస్తున్నాడు. అజయ్ 200 meters కవర్ చేసేటప్పటికి అంజయ్ 171 కవర్ చేస్తున్నాడు. అంటే వీడు 400 కవర్ చేసేటప్పటికి వీడు ఎంత కవర్ చేస్తాడు, 342 కవర్ చేస్తున్నాడు. అంటే ఎన్ని మీటర్ల తేడాతో ఓడిస్తున్నాడు, 58 meters డిఫరెన్స్ తేడాతో ఓడిస్తున్నాడు. Therefore the answer is 58. ఇక్కడ 48 వచ్చిందండి Q1, ఇక్కడ Q2 58 వచ్చిందండి. Therefore Q1 less than Q2. Q1 less than Q2. That is the answer. Next one, 33. Quantity 1. Two pipes A and B can fill a cistern in 10 minutes and 15 minutes respectively. Both the pipes are opened, but at the end of the 3 minutes, B is turned off. How much total time will the cistern take to fill? A and B can fill a cistern in 10 minutes and 15 minutes. 10 and 15 minutes లో fill చేయగలవట. Total work is always equal to 1. But both the taps are open together. But at the end of the 3 minutes, the second tap is turned off. B is turned off. And at second tap, B worked only for 3 minutes. And the first tap worked for 3 minutes. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు, how much total time will the cistern take to fill? టోటల్ టైం అంటే ఫస్ట్ ట్యాప్ ఎన్ని నిమిషాలు అయితే మొత్తం వర్క్ చేస్తుందో, ఇది 3 నిమిషాల తర్వాత కట్టేసాం దీనికి అట్లా. అంటే ఇది టోటల్ టైం ఎంత వర్క్ చేస్తుందో, దట్ ఈస్ ద టోటల్ టైం టు ఫిల్ ద ట్యాంక్. సో ఎల్సిఎం చూస్తే ఇక్కడ మనకి 30 is the LCM, 10 3 times 3t, 15 2 times 2 3s are 6. Therefore 3t is equal to 24, t is equal to 8 minutes. Therefore the time taken to fill the tank is 8 minutes. That is the Q1. Q1 is 8 minutes. Next, Q2. When I have some 50 paisa coins, some 2 rupee coins, some 1 rupee coins, and some 5 rupee coins, the value of all the coins is 50 rupees. The number of 2 rupee coins is 5 more than the 5 rupee coins. 50 paisa coins are double in the number than 1 rupee coins. Then and their sum is 26 rupees. How many 2 rupee coins are there? Yes, ఇక్కడ coins చెప్తున్నాడు. మనకి ఏమేం coins ఉన్నాయంటే 50 paisa coins are there, 50 NP. And 1 rupee coins are there, 2 rupee coins are there, and 5 rupee coins are there. Okay, ivi denomination 50 paisa, 1 rupee. When I have some 50 paisa coins and some 2 rupee coins, 1 rupee coins, and 5 rupee coins, the value of all the coins is 50 rupees. మొత్తం విలువ 50 రూపాయలు. The value of all the coins is 50 rupees. The number of 2 rupee coins is 5 more than the number of 5 rupee coins. 5 rupee coins ఎన్ని ఉన్నాయో దానికంటే ఇవే 5 ఎక్కువ ఉన్నాయి 2 rupee coins. The number of 2 rupee coins is 5 more than the number of 5 rupee coins. Very good. Next, 50 paisa coins are double in number than 1 rupee coins. 1 rupee coins ఎన్ని ఉన్నాయో దానికి డబుల్ ఉన్నాయట 50 paisa coins. వెరీ గుడ్. అంటే ఇక్కడ ఒక కాయిన్ ఉందనుకోండి, 1 rupee కాయిన్, 10 రూపాయలు 2 ఉన్నాయి. ఇప్పుడు వాల్యూ ఏమవుతుందంటే రూపాయి ఒకటే ఉందనుకోండి, 1 రూపాయి, 10 రూపాయలు 2 ఉన్నాయి కాబట్టి అది కూడా రూపాయి. వాల్యూ సేమ్. అంటే 50 paisa కాయిన్స్ డబుల్ ఇన్ నెంబర్ ఆఫ్ 1 rupee కాయిన్స్. 1 rupee కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, దానికి డబుల్ ఉన్నాయంటే వీటి విలువ ఎంతో వీటి విలువ కూడా అంతే. 50 paisa కాయిన్స్, ద వాల్యూ ఆఫ్ 50 paisa కాయిన్స్
is nothing but the value of the 1 rupee coins. ఓకే, బట్ దేర్ సಮೇషన్ ఎంత ఇచ్చాడంటే 26 రూపీస్ అని చెప్తున్నాడు. 50 పైసా కాయిన్స్ మొత్తం టోటల్ వాల్యూ ఏమో 50 రూపీస్, బట్ 50 పైసా కాయిన్స్ 1 రూపీ కాయిన్స్ వాల్యూ ఏమో 26 రూపీస్ అన్నాడు. 26 రూపీస్ అంటే ఇవి వాల్యూ సమానం అన్నాం కాబట్టి ఇది 13 రూపీస్ అయి ఉండాలి వాల్యూ. 13 రూపీస్ అంటే ఇవి కూడా 13 రూపీస్ అయి ఉండాలి వాల్యూ. ఇవి 13 రూపీస్ అంటే y ఈజ్ కూడా 13 కాయిన్స్ అయి ఉండాలి. ఇవి 26 కాయిన్స్ అయి ఉండాలి. ₹10 26 ఉంటే 13 రూపాయలు, రూపాయలు 13 ఉంటే 13 రూపాయలు. 1 రూపీ కాయిన్స్ 13 ఉన్నాయి, వాల్యూ ఇస్ 13 రూపీస్. 50 పైసా కాయిన్స్ 26 ఉన్నాయి, డబుల్ ఇన్ నెంబర్ దాన్ 1 రూపీ కాయిన్స్. 50 పైసా కాయిన్స్ ఆర్ డబుల్ ఇన్ నెంబర్ దాన్ 1 రూపీ కాయిన్స్. 1 రూపీ కాయిన్స్ డబుల్ ఉన్నాయి, సార్ డబుల్ ఉన్నాయి కాబట్టి వాల్యూ సేమ్ అయింది. అంటే ఇక్కడ ఈ రెండు కలిపి 26 రూపీస్ అయింది. ఇంకా మిగతాది 24 రూపీస్, మిగతాది 24 రూపీస్ ఉండాలి. అంటే 5 రూపీ కాయిన్స్ 2 రూపీ కాయిన్స్ టోటల్ 24 రూపీస్ వాల్యూ రావాలి. కానీ నెంబర్ ఆఫ్ 2 రూపీ కాయిన్స్ ఈజ్ 5 మోర్ దాన్ ఇవి 2 రూపాయల కాయిన్లు 5 ఎక్కువ ఉండాలి. అంటే ఇక్కడ వెరీ క్లియర్ దట్ ఇవి 2 ఉంటే సరిపోతున్నట్టుంది చూడండి. ఇవి 2 కాయిన్లు, ఇవి 7 కాయిన్లు అయితే వాల్యూ ఇది 14 రూపాయలు. 2 రూపాయల కాయిన్లు 7 ఉంటే 14 రూపాయలు అండి. 5 రూపాయల కాయిన్లు 2 ఉంటే 10 రూపాయలు. టోటల్ వాల్యూ సరిపోయిందండి. ఇదిగో 26 రూపీస్ ప్లస్ 24 రూపీస్ వాల్యూ సరిపోయింది. దర్ ఫోర్ ఇప్పుడు క్వశ్చన్ అడిగాడు, హౌ మెనీ 2 రూపీ కాయిన్స్ ఆర్ దేర్? 2 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఇందాక ఎంత వచ్చింది ఆన్సర్? Q1 ఎంత వచ్చింది? 8. Q2 ఎంత వచ్చింది? 7. దర్ ఫోర్ Q1 గ్రేటర్ దాన్ Q2 ఇస్ ద ఆన్సర్. దర్ ఫోర్ ద ఆన్సర్ ఇస్ Q1 గ్రేటర్ దాన్ Q2. First option is the answer. Next, 34. 34. Pradeep and Kishan together can complete a typing work of a book of 1008 pages in 12 days, working 7 hours per day. Pradeep is 25% more efficient than Kiran. A page contains an average of 333 words. How many words can Pradeep type in 1 hour? Pradeep, Kiran ఇద్దరు కలిపి టైపింగ్ DTP వర్క్ చేస్తున్నారండి. Pradeep and Kishan together can complete typing work of a book of 1008 pages in 12 days, working 7 hours per day. Pradeep is 25% more efficient than Kishan. Pradeep and Kishan, Pradeep, Kishan అండి. Pradeep is 25% more efficient అంటే 125%, వీడిదేమో 100% అంటే వాళ్ళ ఎఫిషియన్సీ రేషియో 5:4. ఎఫిషియన్సీ రేషియో ఎవరిది ఎక్కువైతే ఎక్కువైందో వాడే ఎక్కువ పేజీలు టైప్ చేస్తాడు. ఎందుకంటే ద నెంబర్ ఆఫ్ పేజెస్ దే షుడ్ టైప్ is directly proportionate to their efficiency. వాళ్ళ ఎఫిషియన్సీ రేషియోలో ఉంటుంది. దేర్ ఫోర్ ప్రదీప్ క్వశ్చన్ అడిగాడు లాస్ట్ లో చూడండి. దెన్ హౌ మెనీ వర్డ్స్ ప్రదీప్ టైప్ ఇన్ 1 hour? ప్రదీప్ ఎన్ని వర్డ్స్ టైప్ చేస్తాడని అడుగుతున్నాడు. ప్రదీప్ ఎఫిషియన్సీ ఎంత ఉంది? 5 parts. టోటల్ ఎఫిషియన్సీ పార్ట్స్ ఏంటండి? 9 parts. అవుట్ ఆఫ్ 9 parts ప్రదీప్ ఎఫిషియన్సీ ఇస్ 5 parts. ఇప్పుడు ఆ బుక్ యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఏంటండి? 1008 pages. ఆ 1008 పేజెస్ ని వీళ్ళు ఎన్ని గంటల్లో చేశారు చూడండి. 7 hours per day. రోజుకి 7 గంటలు చొప్పున 12 రోజులు, 12 ఏళ్ళు 84 గంటలు. అంటే 84 గంటలు అంటే గంటకు కావాలని అడుగుతున్నాడు, పెర్ అవర్ అడుగుతున్నాడు కాబట్టి డివైడెడ్ బై 84 hours. ఎందుకంటే 12 days 7 hours per day, 12 sevens are 84. బట్ ఒక్కొక్క పేజ్ లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయని చెప్తున్నాడు? 333తో మల్టిప్లై చేస్తే దట్ గివ్స్ ప్రదీప్ కెన్ టైప్ how many words can Pradeep type in 1 hour? 1 hour లో ప్రదీప్ ఎన్ని టైప్ చేస్తాడని అడుగుతున్నాడు. This expression gives Pradeep can type the number of words in 1 hour. Okay, in 9 క్యాన్సిల్ చేద్దాం. 9 క్యాన్సిల్ చేస్తే 99 లో 11 times, 11 9s are 99. ఇంకా 18 లో 2 times. Therefore ఇక్కడ 14 క్యాన్సిల్ అవుతుంది. 14 8 times, 14 6 times. 2 cancellation కూడా. 2 cancellation ఇక్కడ 4 times, ఇక్కడ 3 times. ఈ 3 దీంట్లో 1 1 1. So therefore P is equal to 5 4s are 20, 21 11s. 21 11s అంటే 2220. Therefore the number of words Pradeep type in 1 hour is 2020 words. Okay, next quantity 2. A certain amount of money gets 4 times to its original amount after 24 years at simple interest. What will be the interest on a sum of rupees 8,500 compounded annually at the same rate of interest after 2 years? ఏమంటున్నాడు? A certain amount of money gets 4 times, 4 రెట్లు అవుతుందట. 4 times అంటే 4 రెట్లు అవుతుంది. 4 రెట్లు ఎప్పుడు? ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ అమౌంట్ ఆఫ్టర్ 24 years at the simple interest. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం 4 రెట్లు అవుతుంది అని చెప్తున్నాడు. 4 రెట్లు అవడం అంటే 100 becomes 400. 100 becomes 400 అంటే ఇది ప్రిన్సిపల్ అయితే ఇది అమౌంట్. సో అమౌంట్ 400 అయిందంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 300. రేట్ పర్సెంట్ కావాలంటే 300 ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 24 years. 300 by 24 అంటే 100 by 8. 100 by 8 అంటే
12.5%. Therefore, rate of interest is 12.5%. So a sum of money gets 4 times itself in 24 years at simple interest. So therefore, the rate of interest is 12.5%. ఇప్పుడు ఆ 12.5% చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాలట. వాట్ విల్ బి ద ఇంట్రెస్ట్ ఆన్ సమ్ ఆఫ్ రూపీస్ 8,500 కాంపౌండెడ్ యాన్యువల్లీ అట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years. అంటే ఇప్పుడు ప్రిన్సిపల్ ఏమో 8,500, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాలి, రేట్ పర్సెంట్ ఏమో 12.5%, టైం పీరియడ్ ఏమో 2 years క్యాల్కులేట్ చేయాలి. 2 years. ఓకే, 2 years క్యాల్కులేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మనం తీసుకుంటే ఫస్ట్ ఇయర్ ఈ ప్రిన్సిపల్ కి మనం 12.5% కట్టాలి. ప్రిన్సిపల్ కి 12.5% అంటే ఇది ఎంత అవుతుందంటే 8 తో డివైడ్ చేయడమే. 12.5% అంటే 1/8 కదండి. 8 తో డివైడ్ చేద్దాం. 8 తో డివైడ్ చేస్తే 1 0 50లో 6 times 6 8s are 48, 48 పోతే 2 20, 20లో 8 2.5 times 1062.5 వచ్చింది. అలాగే సెకండ్ ఇయర్ కూడా ప్రిన్సిపల్ కి 1062.5 వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వచ్చిన ఇంట్రెస్ట్ రావాలి అంటే దీంట్లో 1/8 కట్టాలి. దీంట్లో 1/8 చెప్పండి. దీంట్లో 1/8 అంటే 96లో 12 times, 10లో 1 time, 24లో 3 times, 24లో 3 times, 22 మిగిలింది ఇక్కడ. 22 అంటే 16లో 2 times, 65లో 0.8 times. సో ఎంత వచ్చింది మనకి. ఓకే, సో ఇప్పుడు మొత్తం కలిపితే 1062.5 1062.5 అంటే 62.5 62.5 అంటే 2125 అండి. దానికి 132.8 కలపాలా. కలిపితే therefore 0.8 75225 అంటే ఇక్కడికంటే అక్కడ ఎక్కువే వచ్చింది. 2220 అండి ఇక్కడ 2220 2257. therefore Q1 less than Q2. therefore the answer is Q1 less than Q2. 35 చూస్తే 35 the ratio of the present ages of son and daughter of a lady is in the ratio 7:8, and the age of the lady is sum of the total ages of her daughter and son. Son, daughter and lady, mother is ఇక్కడ 7:8 రేషియో అంటున్నాడు అంటే వీళ్ళిద్దరిది కలిపి కాబట్టి 15 parts. మదర్ ఏజ్, ద రేషియో ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ అండ్ డాటర్ ఆఫ్ ఎ లేడీ are in the ratio 7:8, and the age of the lady is sum of the total age of her daughter and son. If the ratio of the ages of son after 3 years, son after 3 years అంటే 7x plus 3, son says after 3 years, and daughter says 6 years ago, okay, is in the ratio of 4:3. సో ఇక్కడ 21 24 20 32 32x 21x 11x is equal to 24 plus 9 33. therefore x is equal to 3. then question అడుగుతున్నాడు, what will be the ratio of the present ages of lady and the age of her son after 4 years? present age of the lady అంటే 45, 7x 8x 15x కాబట్టి present age of the lady mother age is 45, and son says after 4 years. son says after 4 years అడుగుతున్నాడు. son says present age is 7x కదండి. 7 3s are 21, 21 plus 4 25. therefore this is the ratio, and 9:5 is the ratio. 9:5, this is Q1. next Q2 చూడండి. two trains, one from place A to place B, another from B to A to B to A simultaneously. Two trains, one from place A to place B and another from B to A, started simultaneously after they meet. They reach their destinations after 12.25 hours and 17.64 hours respectively. Find the ratio of their speeds. ఇలా క్వశ్చన్ అవి రెండు ఒకదాన్ని ఒకటి పాస్ అయిన తర్వాత అవి మీట్ డెస్టినేషన్ రీచ్ అవడానికి ఎంత టైం పట్టింది అన్నప్పుడు వాటిలో స్పీడ్స్ రేషియో S1/S2 is equal to S1/S2 is equal to square root of T2 by T1, square root of T2 by T1. so therefore S1/S2 is equal to square root of T2 అంటే 17.64 by 12.25. ఇవి టైమ్స్ ఇచ్చాడు. పాయింట్ గెట్ క్యాన్సిల్. ఇది 1764 అంటే 42, 1225 అంటే 35 square. therefore ratio 6/7, 6/5, 7 cancellation 6/5. therefore speeds ratio S1/S2 is equal to 6/5.
సో అంటే ఇందాక ఎంత వచ్చిందండి 9/5 వచ్చింది. 9:5 అంటే 9/5. Q1 is 9/5, Q2 is 6/5. Which one is more? Q1 is more. Therefore Q1 greater than Q2 is the answer. Therefore the answer is Q1 greater than Q2. That is the answer. Next one, 36 onwards. 36 inequalities అండి. ఇన్ఈక్వాలిటీస్ చూస్తే 2 3s are 6 అంటే 2 into 3 రాస్తాం మళ్ళీ. Therefore x is equal to 2/2 minus 1 minus 1.5. These are the roots. 3 4s are 12 అంటే మళ్ళీ 3 into 4 రాయాలి. Therefore y is equal to 3/3 minus 1 and 4/3 minus 1.333. Therefore this minus 1.333 is lie between these two. Therefore the relationship between cannot be established between x and y. 37 చూస్తే x is equal to minus 2 comma minus 3 are the roots. X is equal to minus 2 comma minus 3. Y is equal to 5 3s are 15. 15 కి మళ్ళీ 5 into 3 రాయాలి. Therefore 5/5 అంటే minus 1, 3/5 అంటే minus 0.6. Therefore x less than y. These are the root. X less than y. Therefore fifth option is the answer. Next, 38. X square is equal to 96 and x is equal to plus or minus 14. Y కి రూట్స్ తీసుకుంటే ఇక్కడ minus 56 అండి. minus 56 అయితే minus 8 plus 7. సో మైనస్ ఉన్న రూట్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఉన్న రూట్ మైనస్ అవుతుంది. దేర్ ఫోర్ ఈ రెండు రూట్లు కూడా రెండు రూట్ల మధ్యలో ఉంటాయి. దేర్ ఫోర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. నెక్స్ట్ వన్ చూస్తే x is equal to 7,3, 3,7 are the roots. Y is equal to 7,9 are the roots. Therefore x less than or equal to y. Therefore that is the relation. First option is the answer. Next, 40. X is equal to 2,4 are the roots. 2,4 are the roots and y is equal to 30 kabatti 6,5. That is 1.666 and 6/3 and 2. These are the roots. Therefore x greater than or equal to y. Therefore the relation is x greater than or equal to y. Fifth option is the answer. Next one, 41. Yes, individual questions andi. 41. A rectangular plot 24 meters long and 16 meters wide has two concrete crossroads of same width running in the middle of the plot. One parallel to the length and the other parallel to the breadth. The rest of the plot is used for gardening. If the area used for gardening is 240 square meters, what is the width of the two roads? Okay. A rectangular plot 24 meters long and 16 meters wide has two concrete crossroads. Two roads ఉన్నాయండి rectangular plot లో. One is parallel to the length and the another is parallel to the breadth. What is the area of the two roads అంటే ఫార్ములా మనకి two roads area W into L plus B minus W. This is the formula for area of the two roads. Okay. The rest of the plot is used for gardening అంటున్నాడు. అంటే rest of the plot అంటే మనకి ఇప్పుడు సో ఏరియా మనం ఎట్లా కడతామంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ తీసుకుంటాం. లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే 24 16s. 24 16s అంటే 24 15s అయితే దట్ ఈస్ 360 ప్లస్ 24 384. 24 16s are 384. 384 నుంచి 240 తీసేస్తే దట్ గివ్స్ ద ఏరియా. ఏరియా ఎంత వచ్చిందంటే మనకి ఇక్కడ 144. దట్ ఈస్ ద రిమైనింగ్ ఏరియా. ఏరియా ఎంత వచ్చిందంటే 144. అంటే ఇప్పుడు మనం ఏం రాయాలంటే విడ్త్ ఆఫ్ ద ప్లాట్ కావాలని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ద ప్లాట్? W తెలియదు. W into L plus B. L plus B అంటే 24 plus 16 40 minus W. L plus B is equal to 40. సో ఏరియా ఆఫ్ ద ప్లాట్ ఎంత వచ్చిందంటే మనకి 144. ఇప్పుడు W is equal to 4 సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది. W is equal to 4 పెడితే 4 into 40 minus 4 36. 436 are 144. Therefore equation satisfies. Therefore what is the width of the two roads anadu? Second option 4 meters is the answer. Next, 42. 42. The respective ratio between the percentages of P and Q is 7:4. The respective ratio between P says 2 years hence 7:4 అన్నాడు కదా. 7x 4x అనుకుందాం. 7x 4x. P says 2 years hence plus 2. Q says 6 years ago minus 6. These are in the ratio 3:1. Okay. Cross multiplication చేస్తే 7x 12x difference 5x. 5x is equal to 18 to 20. Therefore x is equal to 4. What is the respective ratio between P says 4 years hence? P says అంటే 7x plus 4 years ago na hence 4 years ago minus 4 and Q says
4x plus 12, 12 years hence. X is equal to 4 పెడితే 28 minus 4, 24 by 4x, 4 4s are 16 plus 12, 28. Therefore 6 by 7. Therefore the answer is 6 is to 7. Second option is the answer. 6 is to 7, second option. A jar had a certain quantity in liters of water to which pure milk of thrice the quantity of water was added. 16 liters of the mixture from the jar was taken out and replaced with 8 liters of pure milk. As a result of which water constituted 20% of the resultant mixture. What was the initial quantity of the water in the jar? Yes. 700 student. A jar had a certain quantity in liters of water. Water, milk and water చెప్తున్నాడు. Water x అనుకుందాం ఇనిషియల్ గా. ఇది thrice the quantity అంటున్నాడు. To which pure milk thrice the quantity of water was added. Water ఎంత ఉందో దానికి thrice the quantity of pure milk యాడ్ చేశాడట. అంటే 3:1 is the ratio. 16 liters of the mixture from the jar was taken. అంటే ఇది 3x liters ఉంది. ఇదేమో x liters ఉంది. 3:1 రేషియోలో 16 లీటర్స్ డ్రా చేస్తే ఇది 12 లీటర్స్ డ్రా అవుతుంది, ఇది 4 లీటర్స్ డ్రా అవుతుంది. అండ్ రీప్లేస్డ్ విత్ 8 లీటర్స్ ఆఫ్ ప్యూర్ మిల్క్, 8 లీటర్స్ ఆఫ్ ప్యూర్ మిల్క్ యాడ్ చేస్తాడు. యాజ్ అ రిజల్ట్ వాటర్ కన్స్టిట్యూట్ 20%, ఇది 20% అంటే ఇది 80%, 4:1. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే -4 అవుతుంది ఇది మొత్తం. అంటే 3x - 4 by x - 4 క్రాస్ మల్టిప్లికేషన్ 3x 4x x 16 4 12 వచ్చింది. x is equal to 12. What was the initial quantity of water? Water and initial quantity x is equal to 12. Therefore fifth option is the answer. Next one, 44. 44 cars M and N started at the same time from place A and place B respectively. They travel towards each other at the rate of 34 kilometers per hour and 48 kilometers per hour respectively. When these cars met, it was found that one of the car had traveled 119 kilometers more than the other. What is the distance between the two places C and B? See, ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్ వస్తుంది. ఒకటి 34 kilometers per hour స్పీడ్ తో, ఒకటి 48 kilometers per hour స్పీడ్ తో, ఆపోజిట్ డైరెక్షన్. సో వెన్ ద మీట్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ వన్ కార్ హ్యాడ్ ట్రావెల్డ్ 119 kilometers మోర్ దాన్ ద అదర్ అన్నాడు. ఒకదానికంటే ఇంకొకటి 119 kilometers ఎక్కువ కవర్ చేస్తున్నట. ఎక్కువ స్పీడ్ తో వచ్చేది ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేస్తుంది. సో దీనికంటే ఇది ఎంత ఎక్కువ స్పీడ్ తో చూడండి. ఒకటి 34, ఒకటి 48 అంటే 14 kilometers per hour స్పీడ్ ఎక్కువ ఉంది. 14 kilometers per hour స్పీడ్ ఎక్కువ ఉండడం వల్ల అది ఎన్ని కిలోమీటర్లు ఎక్కువ కవర్ చేస్తుంది అంటే 119 kilometers ఎక్కువ కవర్ చేస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు లాస్ట్ లో, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్లేసెస్? ఈ రెండింటి మధ్య దూరం కావాలట. ఈ రెండింటి మధ్య దూరం అంటే రెండు కలిపి కవర్ చేసిన డిస్టెన్స్ అంటే 34 + 48 కావాలి. 34 + 48 అంటే 82 kilometers per hour స్పీడ్. 82 kilometers per hour స్పీడ్ తో వెళ్తే ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తాయి? సో ఇక్కడ ఇది 14 kilometers per hour కదా. ఇక్కడ మన క్యాన్సిలేషన్ 2 క్యాన్సిలేషన్ 7 times, ఇక్కడ 41 times. ఈ 7 క్యాన్సిలేషన్ ఇక్కడ 17 times. 17 41, 17 40s are 68, 680 plus 17 697, 697 kilometers. That is the distance between two places A and B. Fourth option is the answer. 45. A and B started a business by investing 8,000, 10,000 respectively. After 4 months C joined them by investing 9,000. After 2 more months of C joining, A and B withdraw half of their respective investments. A, B and C. వీడు 4 months తర్వాత జాయిన్ అయ్యాడు. ఆఫ్టర్ 4 months C joined. A and B started the business. వీడు 8,000, వీడు 10,000, వీడు 9,000. 4 months తర్వాత జాయిన్ అయ్యాడు కాబట్టి 8 months. ఆఫ్టర్ 2 months ఆఫ్ C joining, C joining 2 నెలల కంటే 6 నెలలు. 6 నెలలకు వీళ్ళిద్దరు ఏం చేశారంటే హాఫ్ ఆఫ్ ద విత్డ్రా చేస్తారట. హాఫ్ ఆఫ్ ద విత్డ్రా చేస్తే 4 into 6 ఉంటుంది, ఇది 5 into 6 ఉంటుంది. ఆర్ యూ క్లియర్ దాట్? After 2 months of C joining, A and B withdraw half of their respective investment. 6 cancellation చేద్దాం. 6 ఇక్కడ 6 cancellation అంటే ఇక్కడ 4, ఇక్కడ 3 3s. ఎస్. ఇప్పుడు రేషియో ఏమైందంటే 12:8 + 4 12, 10 + 5 15, 3 4s are 12. Therefore 12:15 4:5:4 is the ratio between the profits at the end of the 1 year. If they earned an annual profit of 31,200, what is the share of B అని అడుగుతున్నాడు. B షేర్ కావాలట. B షేర్ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 5 by total 13 into 31,200. So 13 cancellation 2 times, 13 2 times. 13 2s are 26, 5 మిగులుతుంది 52, 52 అంటే 2,400. 5 into 2,400 అంటే 12,000. Therefore B share of profit is 12,000 at the end of the year. Fifth option is that. Next, 46. Naina purchased 15 kgs of rice at the rate of 32 rupees per kg and another 25 kgs of rice at a certain rate.
She mixed the two and sold the entire quantity at the rate of 34 rupees 20 paisa per kg, made 20% profit. At what price per kg did she purchase a lot of another 25 kgs of rice? So Naina purchased ఫస్ట్ 15 కేజీస్ ఆఫ్ లాట్ పర్చేస్ చేసింది, తర్వాత 25 కేజీస్ ఆఫ్ అనదర్ లాట్. ఈ రెండు ఐటమ్ క్వాంటిటీ రేషియో ఎలా ఉందంటే 3:5. నైనా పర్చేజ్డ్ 15 కేజీస్ ఆఫ్ రైస్ అట్ ద రేట్ ఆఫ్ 32 రూపీస్. ఈ 15 కేజీస్ యొక్క ప్రైస్ ఎంత అంటే 32 రూపీస్ పర్ కేజీ. దిస్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఫస్ట్ వెరైటీ. క్వాంటిటీ ఈస్ 15 కేజీస్. అండ్ అనదర్ 25 కేజీస్ ఆఫ్ రైస్ అట్ అ సర్టెన్ ప్రైస్. ఇది తెలియదు, సర్టెన్ ప్రైస్ అట. షీ మిక్స్డ్ ద టూ అండ్ సోల్డ్ ద ఎంటైర్ క్వాంటిటీ అట్ ద రేట్ ఆఫ్ 34 రూపీస్ 20 పైసా. అలా అమ్మినప్పుడు 20% ప్రాఫిట్ వచ్చింది. 20% ప్రాఫిట్ వచ్చిందంటే 120%, 34 రూపీస్ 20 పైసా అయితే 100% ఎంత కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద మిక్చర్ కావాలి. దర్ఫోర్ ఇక్కడ 6 టైమ్స్, ఇక్కడ 5 టైమ్స్, ఇక్కడ 6 క్యాన్సిలేషన్, ఇక్కడ 557, 5.7 అంటే 5 5s are 25, 35 కాబట్టి 28.5. దర్ఫోర్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద మిక్చర్ ఎంత వచ్చిందంటే 28.5 రూపీస్. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 32, 28.5 అంటే 3.5 అంటే 5 7s 35, 3 7s 21 అంటే ఈ డిఫరెన్స్ ఎంత ఉండాలంటే 2.1 ఉండాలి. 2.1 డిఫరెన్స్ ఉండాలంటే మీన్ వాల్యూ కంటే ఒకటి ఎక్కువ ఉండాలి, మీన్ వాల్యూ కంటే ఒకటి తక్కువ ఉండాలి. 2.1 అంటే 2 రూపీస్ 10 పైసా తీసేయాలి దీంట్లోంచి. అంటే 26 రూపీస్ 40 పైసా, దాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద అనదర్ 25 kgs of rice, another lot of 25 kgs. That is the answer. Therefore, the answer is 26 rupees 40 paisa by method of allegation. Next, 47. A boat takes 15 hours to travel 120 kilometers upstream. The speed of the same boat upstream is half of the same boat downstream. Yes. So, upstream చెప్తున్నాడు, upstream m minus s. m minus s is equal to upstream speed 120 kilometers 15 hours అంటే 8 kilometers per hour. 8 kilometers per hour. The speed of the boat upstream is half of the same boat downstream. So, upstream speed downstream కంటే సగమట. అంటే downstream speed m plus s is equal to 16 kilometers per hour. So therefore, how much time అడుగుతున్నాడు. Time is equal to distance by speed. 100 kilometers downstream కవర్ చేయాలట. Downstream 16 kilometers per hour speed తో కవర్ చేస్తే 16 6 are 96. ఇంకా మనకి 4 మిగిలింది. 4/16 అంటే 1/4 hours. 6 1/4 hours అంటే 6 hours and 15 minutes. Therefore, the answer is 6 hours and 15 minutes, second option. Next, 48. 48. Abhi invested a certain amount X rupees in scheme A, offering simple interest percent per annum, 12% per annum for 4 years, and 2x rupees in scheme B, offering compound interest compounded annually at the rate of 10% per annum for 2 years. Difference between the interest he earned from both the schemes 207. Simple interest X rupees and X rupees మీద 12% 4 years అంటే 48%. 48%. మరి 2x రూపీస్ మీద 10% 2 years అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21%, 21% 2x మీద కాబట్టి 42% అవుతుంది. 42%. డిఫరెన్స్ రెండిట్లకి 6%. ఆ 6% 207 రూపీస్ అయితే 100% ఎంత అని అడుగుతున్నాడు. దేర్ ఫార్ 3 times ఇక్కడ 50 times 2 క్యాన్సిలేషన్. ఈ 3 క్యాన్సిలేషన్ 6 3s are 18, 69, 69 50s, 69 50s అంటే therefore 3450. Therefore, the answer is 3450, second option. Okay, next 59. A started a business after 4 months from the start of the business. B and C joined. The respective ratio between amounts invested by ABC, A, B and C. 4 months తర్వాత B and C జాయిన్ అయ్యారండి. వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియో 6:11:12 అని చెప్తున్నాడు. ఇక్కడ వీడు స్టార్ట్ చేశాడు, వీళ్ళిద్దరూ 4 months తర్వాత జాయిన్ అయ్యారు కాబట్టి 2 parts, 2 into 2. ఓకే, ఏం క్యాన్సిల్ చేద్దాం. 2 క్యాన్సిల్ చేస్తే 2 2, ఇక్కడ 3 times 9:11:12. దిస్ ఇస్ ద రేషియో ఆఫ్ దేర్ ప్రాఫిట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద 1 year. C share of annual profit was 720 more than A share. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 3 parts, 3 parts is equal to 720 అయితే ఈచ్ పార్ట్ ఈజ్ 240. మొత్తం పార్ట్స్ కావాలి. మొత్తం పార్ట్స్ అంటే 32 parts. 32 parts ఎంత? ఈచ్ పార్ట్ 240 అయితే 24 32s 7680. Therefore, the answer is fourth option is the answer. 7680. 32 24s. Next, 50. If P is a point on the circle with center C, if AB is the chord of the circle, AB is the chord of the circle such that APB is 30 degrees.
ఏసీబీ. ఈ సెంటర్ దగ్గర యాంగిల్ వెర్టికల్ యాంగిల్ ఎంత ఉందో దానికి డబుల్ ఉంటుంది. అంటే ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ యాంగిల్ ఏపీబీ. ఏపీబీ యాంగిల్ కి డబుల్ ఉంటుంది కాబట్టి 60 is the answer. The angle subtended by an arc at the center of the circle is double the angle subtended by the same arc at a point on the remaining circle. ఏంటి స్టేట్మెంట్? The angle subtended by an arc at the center of the circle is double the angle subtended by the same arc at a point on the remaining circle. ఆ స్టేట్మెంట్ ప్రకారం అది 60 అవుతుంది. 51 చూస్తే సో పై చార్ట్ అండి. Refer to the pie chart and answer the given questions. Distribution of total number of jackets sold by 6 stores during 2016. Total number is 2500. Very good. What is the central angle corresponding to the number of jackets sold by store A? Store A 23 degrees undandi. 20 ante 72, 3 ante 10.8, therefore 82.8. Therefore the answer is first option. Next 52. The average number of jackets sold by store B and store B in 2006 and అంటే ఇది 6 అయి ఉండాలి, 2016 కాదండి, ఇది 2006 అయి ఉండాలి. ఓకే, అది కరెక్షన్. The average number of jackets sold by store B in 2006 and 2007 is 430. అంటే రెండు కలిపి 860. 860 అయితే ఇప్పుడు 2006 లో B ఎంత ఉందో చూడండి, 18%. 1825 అంటే 450 తీసేస్తే దట్ ఈస్ 410. దట్ ఈస్ ఇన్ 2007. నెక్స్ట్ average number of jackets sold by store F in 2006 and 2007 is 366 అవుతుంది. ఎంత యావరేజ్ ఇచ్చాడు? 183 డబుల్ చేస్తే 366. ఇక్కడ ఎఫ్ ఎంత ఉందో చూడండి, ఎఫ్ ఎంత ఉందో 10% అంటే 250 తీసేస్తే దేర్ ఫోర్ 116. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నాడు? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద జాకెట్ సోల్డ్ బై స్టోర్ బి అండ్ స్టోర్ ఎఫ్ ఇన్ 2007? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు. దేర్ ఫోర్ 294. Therefore the answer is 294. First option. 53. What is the total number of jackets sold by store E and F together? E and F together into 27, 25, 675. Third option is the answer. 17 plus 10, 27, 25, 675. Third option is the answer. 54 చూస్తే number of jackets sold by store D increased by 30% from 6 to 7 and decreased by 20%. Increased by 30%, decreased by 20% 2007 to 2008. Number of jackets sold by store D in 2008 అడుగుతున్నాడు. అసలు D ఇక్కడ ఎంత ఉంది? 20% అంటే 500 మీద ఫస్ట్ 30% పెరిగింది. 30% పెరిగితే 150 పెరుగుతుంది. 150 పెరిగితే 650లో 20% తగ్గింది అంటే 130 తగ్గుతుంది, 520. Therefore the answer is 520. Third option. Next 55. Store C sold only 2 types of jackets, leather and woolen. If the number of leather jackets sold by store C is 132. Leather and woolen అండి, leather and woolen, leather 132 అంటాడు. టోటల్ C ఎంత ఉందో చూడండి, 12, 25, 300 లోంచి తీసేస్తే 168. సో therefore ఈ రేషియో అడుగుతున్నాడు. 12 cancellation 11 times, 12 cancellation 14 times. Therefore 11:14. First option is the answer. Next one 56. So another tabular form అండి, analysis. Okay. Next 61 to 65 number series అండి. 61 to 65 number series. Reasoning people will look after the number series. 56. ఈ అనాలిసిస్ కంప్లీట్ చేస్తే అయిపోయినట్టు. Study the following table and answer the given questions. Companies A, B, C, D. Total number of employees is equal to total gazetted employees, total non-gazetted employees together. ఇప్పుడు కంపెనీస్ ఏబిసిడి, టోటల్ ఎంప్లాయీస్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ గెజిటెడ్ ఎంప్లాయీస్ ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ గెజిటెడ్ ఎంప్లాయీస్ ఇంకేమైనా ఉందా? ఎస్, ABCD are the 4 companies. Total number of employees, male and female. Number of gazetted, non-gazetted employees. Non-gazetted అంటే gazetted చెప్పొచ్చు మనం. Total number of gazetted employees లో ఫీమేల్ పర్సంటేజ్ చెప్తున్నాడు. ఓకే, కమాన్. A, B, C, D, 4 companies. Total number of employees. Total number 1200, 650 and 800, 1500. Total number of employees. ఇప్పుడు మనం ఇక్కడ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ తీసుకుందాం. గెజిటెడ్ అండ్ నాన్ గెజిటెడ్. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ తీసుకుంటే నాన్ గెజిటెడ్ ఈజ్ 240 అంటే గెజిటెడ్ ఈజ్ 960 అండ్ నాన్ గెజిటెడ్ ఈజ్ 150, గెజిటెడ్ ఈజ్ 500.
and 125 is non-gazetted and 675 is the gazetted, and 250 non-gazetted, 1250 gazetted. Very good. Gazetted, non-gazetted అయిపోయిన తర్వాత out of the total number of gazetted employees, percentage of female. Gazetted male, gazetted female కూడా కావాలి. Gazetted male, gazetted female, ఇది టేబుల్. Gazetted male, gazetted female. Gazetted ఎంతమంది ఉన్నారు? 960. 960లో 40% అంటే 96 fours 384. 96 fours are 384. 96 6 are 576. ఓకే, ఎస్. తర్వాత 64%, 500లో 64% అంటే 320 అండ్ ఇక్కడ 180. నెక్స్ట్ 60%, 675లో 60% అంటే దట్ ఈస్ 405. 405 పోతే 270 gazetted male. అంటే 1250లో 7% అంటే 125 7 875. 875 పోతే 1250లో 1250 gazetted అండి. 1250 gazettedలో 875 70% పోతే 375. ఓకే, దిస్ ఇస్ ద టేబుల్. క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం మనం. కమాన్ రండి. If in company A 128 female or non-gazetted employees, what percentage of female or gazetted employees? If in company A లో మాట్లాడుతున్నాడు. వెరీ గుడ్. 128 female or non-gazetted employees. Non-gazetted female చెప్తున్నాడు. gazetted female ఆల్రెడీ ఉంది ఇక్కడ మనకి. gazetted female 128 non-gazetted female or non-gazetted employees అంటే non-gazetted female ఉంది ఇక్కడ. gazetted female 384 అండి, non-gazetted female 128 అండి. అయితే ఇప్పుడు క్వశ్చన్ అడుగుతుంది, వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఫిమేల్ ఆర్ గెజిటెడ్ ఎంప్లాయీస్? గెజిటెడ్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. గెజిటెడ్ ఎంతమంది ఉన్నారండి? 384. అంటే టోటల్ ఎంత అండి? రెండు కలిపితే టోటల్ దట్ ఈస్ 512. అంటే 512లో క్యాల్కులేట్ చేయాలి. ఇంటూ 100 చేస్తే దట్ గివ్స్ ద పర్సంటేజ్. ఇప్పుడు 128 క్యాన్సిలేషన్ ఇక్కడ 4 times, ఇక్కడ 3 times, 3/4 of 100 అంటే 75%. దేర్ ఫోర్ టోటల్ ఫిమేల్లో గెజిటెడ్ ఫిమేల్, ఇది గెజిటెడ్ ఫిమేల్ 384, నాన్ గెజిటెడ్ ఫిమేల్ 128 ఇచ్చాడు. రెండు కలిపితే 512 టోటల్ ఫిమేల్. టోటల్ ఫిమేల్లో గెజిటెడ్ ఫిమేల్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. క్వశ్చన్ ఏమడిగాడు? వాట్ పర్సంటేజ్ ఫిమేల్ ఆర్ గెజిటెడ్ ఎంప్లాయీస్? వాట్ పర్సంటేజ్ ఫిమేల్ ఆర్ గెజిటెడ్? గెజిటెడ్ ఫిమేల్ టోటల్ ఫిమేల్లో ఎంత పర్సంటేజ్? 75%, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 157. The total number of gazetted employees, both male and female, in company A are what percent more than those in B? Gazetted మేల్ అండ్ ఫిమేల్ గెజిటెడ్ 960 ఉన్నారు. బి కంటే ఎంత ఎక్కువ? బి కంటే ఎంత ఎక్కువ ఉంది చూడండి అక్కడ, 460 మోర్. బి 500, 960 ఏ 460 మోర్. 460 మోర్ అవుట్ ఆఫ్ 500 తో కంపేర్ చేయాలి. ఇంటూ 100 చేస్తే దట్ గివ్స్ ద పర్సంటేజ్. దేర్ ఫార్ 460లో 5 92 times. దేర్ ఫార్ 92%, that is the answer. A is 92% more than B. Therefore the answer is fifth option. 58. The number of male non-gazetted employees in company B and those company D are equal. Non-gazetted employees ata. Non-gazetted ఇదిగో ఇక్కడ ఉన్నారు. B and D మాట్లాడుతున్నాడు. B ఎంత ఉన్నారండి? 150 non-gazetted. D 250. The number of male అక్కడ ఇక్కడ ఈక్వల్ అట. సో బిలోను డిలోను మేల్ నాన్ గెజిటెడ్ ఈక్వల్ గా ఉన్నారు. ద నెంబర్ ఆఫ్ మేల్ నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ బి అండ్ దోస్ ఇన్ కంపెనీ డి ఆర్ ఈక్వల్. ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ ఫిమేల్ నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ బి అండ్ దోస్ ఇన్ కంపెనీ డి 9:19. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ మేల్ నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ బి? వెరీ గుడ్. సో ఇక్కడ మొత్తం నాన్ గెజిటెడ్ 150 అండి బిలో. దాంట్లో మేల్ ఎక్స్ మెంబర్స్ అనుకుందాం. అలాగే కంపెనీ డిలో 250 ఉన్నారు టోటల్. దాంట్లో మేల్ ఎక్స్ అంటే కంపెనీ బిలో నాన్ గెజిటెడ్, కంపెనీ డిలో నాన్ గెజిటెడ్ మేల్ ఈక్వల్. మేల్ ఈక్వల్ అయితే మేల్ తీసేగా వచ్చింది ఫిమేల్ రేషియో ఏమన్నాడంటే 9:19 అట. ఓకే, ఇప్పుడు ఇక్కడ దీంట్లోంచి ఎక్స్ వాల్యూ 60 పెడితే సాటిస్ఫై అవుతున్నట్టు. 60 ఇక్కడ 60 పెట్టండి ఎక్స్ దగ్గర. 150 - 60 90. 250 - 60 190. 90 190 అంటే 9/19 రేషియో సాటిస్ఫై అయింది. దేర్ఫోర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు gazetted non-gazetted male in company B and D 60 members. Therefore the answer is 60, second option. 59. What is the difference between the number of male gazetted employees in company B and those in company D? Male gazetted company B and D ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 180, ఇక్కడ 375. మేల్ గెజిటెడ్ ఇక్కడ 180 375, డిఫరెన్స్ 185. ఒక దాంట్లో 375 ఉన్నారు డిలో, ఒక దాంట్లో బిలో 180 ఉన్నారు, డిఫరెన్స్ 195. దేర్ ఫోర్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. 195.
60. Last question. What is the average number of female gazetted employees in company C and those in company D? C and D అడుగుతున్నాడు. C and D అడిగితే యావరేజ్ ఫిమేల్ C and D అడుగుతున్నాడు. C and D గెజిటెడ్ ఫిమేల్ ఇది ఇక్కడ చూస్తే దీనికి యావరేజ్ కట్టాలి. 405 875. 405 875 అంటే 1280. 1280 by 2. 1280 by 2 is 640. Therefore, the answer is 640 is the answer. Therefore, the average is 640. 640 is the average. That is the answer. 640. Fifth option is the answer. Thank you. Thank you very much.